అంతరిక్షంలోకి వెళ్లడం అంటే ప్రాణాలను పణంగా పెట్టి సాహసం చేయడమే. అలాంటి సాహసం చేయడానికి చాలా మంది ఔత్సాహికులు సిద్ధంగానే ఉంటారు. మరి వారి భార్యలు కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారా? అలాంటి రిస్క్ చేయడం ఎందుకంటూ వారిస్తారా? రిస్క్ తీసుకునే భర్తలకు 100% ఇంటి నుంచి మద్దతు ఉంటుందని అనుకోలేం. లైఫ్ రిస్క్ చేసే గొప్ప ప్రయోగాలకు పేరొస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరగకపోతే, జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి వచ్చే కష్టాన్ని ఎవ్వరూ తీర్చలేరు. కోల్పోయిన వారి స్థానాన్ని ఎప్పటికీ ఎవరూ భర్తీ చేయలేరు. అందులోనూ సుభాష్ శుక్లా వెళ్లాల్సిన యాక్సియం 4 మిషన్ వాయిదా మీద వాయిదా కూడా పడింది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు వారికి చాలా కీలకం. సుభాష్ శుక్లా విషయంలో కుటుంబం ఆయనకు అండగా నిలబడింది. 6 ఏళ్ల బిడ్డను తన వద్ద ఉంచుకొని అంతరిక్షంలోకి వెళ్తున్న భర్తకు భావోద్వేగమైన వీడ్కోలు పలికింది భార్య కామ్నా. ఆమెను ఉద్దేశిస్తూ సుభాష్ సోషల్ మీడియాలో ఉంచిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన అంతరిక్ష యాత్రకు భార్య కామ్నా మద్దతు లేకపోతే పరిపూర్ణం అయ్యేది కాదని తెలిపారు సుభాష్ శుక్లా. అంతరిక్షంలోకి వెళ్లే ముందు భార్య నుంచి వీడ్కోలు తీసుకున్నారు. అద్దాల రూమ్ లోపల తను, బయట తన భార్య కామ్నా ఉన్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశారు సుభాష్. యాత్ర ప్రారంభానికి ముందు ఆయన భావోద్వేగంతో కూడిన ఒక మెసేజ్ను సోషల్ మీడియాలో ఉంచారు. మేము జూన్ 25 తెల్లవారుజామున ఈ గ్రహం నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారికి మద్దతు, ఆశీర్వాదం, ప్రేమను ఇస్తున్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన ఇన్స్టాగ్రామ్లో రాశారు. తన భార్యకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన నా జీవిత భాగస్వామి కామ్నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నీవు లేకుండా ఇది సాధ్యం కాదు అని శుక్లా పోస్ట్ చేశారు. అంతరిక్షంలోకి వెళ్లే ముందు చివరిసారిగా ఆమెతో ఉన్న ఒక ఫోటోను ఆయన ఇన్స్టాలో షేర్ చేశారు. సుభాష్ శుక్లా, ఆయన భార్య కామ్నా లక్నోలోని ప్రైమరీ స్కూల్లో 3వ తరగతి నుంచి క్లాస్మేట్స్. కలిసి ఒకే తరగతిలో కూర్చొని పాఠాలు విన్న వారిద్దరూ ఆ తర్వాత కలిసి జీవిత ప్రయాణం కూడా మొదలుపెట్టారు. మొదట వీరిద్దరూ మంచి స్నేహితులు. తరగతిలో ఎప్పుడూ సిగ్గరిగా కనిపించే సుభాష్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి స్ఫూర్తినిస్తున్నారంటూ కామ్నా గొప్పగా చెప్పేవారు. సుభాష్ కామ్నా జంటకు 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఇక భారత వ్యోమగామి సుభాష్ శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని నాసా కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 ఫాల్కాన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి బయలుదేరింది. కొన్ని నిమిషాల తర్వాత వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్షలోకి ప్రవేశించింది. ప్రస్తుతం వీరి వాహక నౌక భూమి చుట్టూ స్థిర కక్షలో తిరుగుతోంది. ప్రయోగం మొదలైన 28 గంటల తర్వాత భారత కాలమానం ప్రకారం చూస్తే గురువారం సాయంత్రం 4:30 ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అనుసంధానం అవుతోంది. అక్కడ సుభాష్ బృందం 14 రోజుల పాటు ఉండబోతోంది.